మీకు తెలుసా? విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, బుమ్రా, రొనాల్డో మరియు మెస్సీ వీళ్ళందరికీ డిజిటల్ మార్కెటింగ్ తెలుసన్న విషయం మీకు తెలుసా? వీరందరూ క్రికెట్ మరియు ఫుట్బాల్ ప్లేయర్స్ కదా! వీళ్ళకు డిజిటల్ మార్కెటింగ్ తెలియడం ఏంటి అని అనుకుంటున్నారా? అదే ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్న పవర్‌ఫుల్ మ్యాజిక్. విరాట్ కోహ్లీ, రొనాల్డో, మెస్సీ మరియు ఇలాంటి సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఎందుకుంటారో తెలుసా? మీకోసం అనుకుంటున్నారా? అస్సలు కాదు. వాళ్ళు జస్ట్ ఒక్క పోస్ట్ చేశారంటే బ్రాండ్ నుండి లక్షలలో, కోట్లలో తీసుకుంటారు. అసలు వీటికి డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధం ఏంటి ప్రవీణ్ అనుకుంటున్నారా? ఇది గూడా ఒక రకంగా డిజిటల్ మార్కెటింగే. ఎందుకంటే, డిజిటల్ మార్కెటింగ్ అంటేనే ఆన్‌లైన్‌లో బిజినెస్‌ని గ్రో జేయడం. అది డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసుకొని. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్సే గదా! సో, ఒక బ్రాండ్ విరాట్ కోహ్లీని ఎళ్లి అప్రోచ్ అయ్యి వాళ్ళ బ్రాండ్‌ని ప్రమోషన్ చేయమంటే, అది ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోట్ చేస్తారు కాబట్టి, ఒక స్టోరీ లేదా రీల్ రూపంలో దాన్ని కూడా డిజిటల్ మార్కెటింగ్‌లో ఒక భాగమనే అంటారు. అర్థం కాలేదా? డోంట్ వర్రీ, నేను మీకు ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో క్లియర్‌గా చెప్తాను. యూట్యూబ్‌లో 90% ఔట్‌డేటెడ్ వీడియోస్ ఉన్నాయి ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద. అవి రాంగ్ అని అనను. బట్ ఒకప్పుడు అవి వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు కాదు. ఏఐ వచ్చాక ఇండస్ట్రీ మొత్తం కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. మార్కెట్‌లో మంచి క్వాలిఫైడ్ డిజిటల్ మార్కెటర్స్ అసలు లేరు. ఈ వీడియోలో నేను మీకు డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించి 2026లో ప్రాక్టికల్ రోడ్ మ్యాప్ ఇస్తాను. సో, వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే సింపుల్. ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ఏదైనా ప్రొడక్ట్‌ని లేదా సర్వీసెస్‌ని ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేయడమే. కానీ ఈ 2026లో ఇది జస్ట్ ఒక స్కిల్ మాత్రమే కాదు. ఇది ఒక బిజినెస్ సాల్వింగ్ స్కిల్ లాగా మారింది. డిజిటల్ మార్కెటింగ్‌లో మనకు మెయిన్‌గా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ పెయిడ్ మార్కెటింగ్. మెటా యాడ్స్ అంటే ఫేస్‌బుక్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ మరియు గూగుల్ యాడ్స్‌తో బిజినెస్‌ని గ్రో చేయడం. అంటే యూట్యూబ్, జీమెయిల్, గూగుల్ సెర్చ్ ఇంజిన్ తోటి. సెకండ్ ఆర్గానిక్ మార్కెటింగ్. కంటెంట్ మార్కెటింగ్, స్టోరీ బిల్డింగ్, ఎస్‌ఈఓ మరియు సోషల్ మీడియాతో ఆడియన్స్‌ని బిల్డ్ చేయడం. మీరు అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఏం చూస్ చేసుకోవాలనేది మీరే డిసైడ్ అవ్వాలి. లైక్ మీరు ఒకవేళ లాజికల్‌గా థింక్ చేసే వాళ్ళైతే మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, ఎస్‌ఈఓ వైపు మీరు వెళ్ళొచ్చు. అదే ఒకవేళ మీ దగ్గర మంచి క్రియేటివిటీ ఉందనుకోండి, సోషల్ మీడియా కంటెంట్ వైపు వెళ్ళండి. నేను ఈ ఫీల్డ్‌లో నా కెరీర్‌ని 2015లో స్టార్ట్ చేశాను వెబ్ డిజైనింగ్ తోటి. తర్వాత నేను యాడ్స్ మరియు సోషల్ మీడియా వైపు వచ్చాను. సో, మీరు కూడా డిజిటల్ మార్కెటింగ్‌లో స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఫండమెంటల్స్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇక్కడ ఫండమెంటల్స్‌ని ఎవరైనా నేర్చుకుంటారు. కానీ మీరు ఎక్స్‌పర్ట్ అవ్వాలంటే మీ స్కిల్స్‌ని మంచిగా పాలిష్ చేయాలి. అంటే మీకు మీరే సెల్ఫ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. మీరు నేర్చుకునేది అప్లై చేయాలంటే సింపుల్‌గా మీరు ఒక డమ్మీ వెబ్‌సైట్‌ని లేదా ఒక సోషల్ మీడియా అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజ్‌ని క్రియేట్ చేసి మీరు మీ స్కిల్స్‌ని అందులో పోస్ట్ చేయండి. మీకు ఏమేమి స్కిల్స్ వచ్చు అనేది. లైక్ వీడియో రూపంలో అయినా, ఇమేజ్ రూపంలో అయినా సరే. ఇంతకుముందు నేను విరాట్ కోహ్లీ గురించి చెప్పాను కదా! అది సోషల్ మీడియా మార్కెటింగ్ కిందకి వస్తుంది. అంటే మంచి ఫాలోవర్స్‌తో పర్సనల్ బ్రాండ్‌ని బిల్డ్ చేసుకున్నట్లయితే మనము మన ఓన్ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయొచ్చు. లేదనుకున్నట్లయితే కొలాబరేషన్ అయ్యి బ్రాండ్స్ యొక్క ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయొచ్చు. ఇక్కడ మీ కేస్‌లో మీరు ఏదైతే నేర్చుకుంటారో దాన్ని సోషల్ మీడియాలో పెట్టండి. ఎగ్జాంపుల్‌కి బీకేపీ హోమ్స్ చూసుకున్నట్లయితే యూట్యూబ్ ఛానెల్‌లో అతని ఫర్నిచర్ బిజినెస్‌కి సంబంధించింది రోజు ఏదో ఒకటి పోస్ట్ చేస్తుంటాడు ఒక స్టోరీ రూపంలో. ఆ వీడియోని చేసి చాలా మంది అట్రాక్ట్ అయ్యి అతన్ని అప్రోచ్ అవుతారు పర్సనల్లీ అండ్ ఫైనల్లీ ఫర్నిచర్‌ని చేపించుకుంటారు అతని దగ్గర నుంచి. సో, ఈ విధంగా కూడా మీరు బిజినెస్‌ని గ్రో చేసుకోవచ్చు కంటెంట్ ద్వారా. లేకపోతే ఈ సర్వీసెస్‌ని మీరు క్లయింట్స్‌కి కూడా ఇవ్వచ్చు. ఒకవేళ మీరు ఇది నేర్చుకుంటే అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే. లేదనుకున్నట్లయితే మీరు పెయిడ్ యాడ్స్ ద్వారా అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లేదా గూగుల్ యాడ్స్ ద్వారా మీరు మీ లోకల్ బిజినెస్ అంటే మీ ఏరియాలో ఉన్న ఏదైనా బిజినెసెస్‌కి ఫ్రీగా సర్వీసెస్ ఇవ్వండి స్టార్టింగ్‌లో. మీకు కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ వచ్చాక అంటే ఒక 10-15 డేస్ వరకు ఫ్రీగా సర్వీసెస్ ఇచ్చాక మీకు ఐడియా వస్తుంది. అసలు ఈ యాడ్స్ ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది వన్స్ మీరు ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేస్తే అండ్ స్ట్రాటజీస్‌ని కూడా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. స్టార్టింగ్‌లో ఫ్రీగా ఒకవేళ మీరు లోకల్ క్లయింట్స్‌కి యాడ్ సర్వీసెస్‌ని ఇచ్చినట్లయితే. డోంట్ వర్రీ, యాడ్స్‌కి సంబంధించిన డబ్బులు మీరు కట్టాల్సిన అవసరం లేదు. మీ లోకల్ బిజినెస్ ఓనర్సే కడతారు. సో, దీనివల్ల మీకు ఒక రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అండ్ ఈ 2026లో టెస్టిమోనియల్స్ అంటే మీరు వర్క్ చేసినట్టు ప్రూఫ్ ఉంటే ఈజీగా క్లయింట్స్ మరియు జాబ్స్ వస్తాయి. సో, ఇప్పటికి మీకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది కదా! బట్ ఒకవేళ మీరు రియల్ టైమ్‌లో ఒక ఏఐ టూల్‌ని యూజ్ చేసి మార్కెటింగ్ క్యాంపెయినింగ్ ఎలా డిజైన్ చేయాలో అది కూడా లైవ్‌లో తెలుసుకుందాం అనుకున్నట్లయితే నేను మీకు దీనికోసం ఒక ఫ్రీ లైవ్ డెమో కండక్ట్ చేయబోతున్నా కంప్లీట్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ గురించి. ఈ డిజిటల్ మార్కెటింగ్‌కి పెద్ద స్కిల్స్ అవసరం లేదు. మీరు 10th పాస్ అయిన హౌస్ వైఫ్స్ అయినా, స్టూడెంట్స్ అయినా లేదా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ బిజినెస్ ఓనర్స్ బిజినెస్ ఆన్‌లైన్‌లో బిల్డ్ చేసుకుందాం అనుకున్నా సరే ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. నేను దీనికోసం ఫ్రీగా లైవ్ డెమో కండక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ కమింగ్ సాటర్డే ఆర్ సండే దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. త్వరగా ఫార్మ్‌ని ఫిల్ చేయండి. ఎందుకంటే స్లాట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇది ఫ్రీ డెమో కాబట్టి చాలా మంది ఫిల్ చేస్తారు. త్వరగా ఫార్మ్‌ని ఫిల్ చేయండి అండ్ ఫిల్ చేసిన వెంటనే మీరు నా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవుతారు. అక్కడ మీకు రెగ్యులర్‌గా అప్డేట్ వస్తుంది. ఏ టైంకి నెక్స్ట్ వీక్‌లో లైవ్ డెమో ఉంటుందనేది. సరే, ఇవన్నీ ఓకే ప్రవీణ్. బట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే కెరీర్ ఎలా ఉంటుంది? దీంట్లో మాకు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వస్తాయా? లేకపోతే మాకు క్లయింట్స్ దొరుకుతారా? ఇలాంటి డౌట్స్ మీకున్నాయి కదా! డోంట్ వర్రీ, అది చెప్తాను వినండి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారంటే మీరు యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేయొచ్చు. మీ ఇంటి దగ్గరే ఉంటూ. లైక్ ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు సరౌండింగ్స్ లోకల్ బిజినెస్‌కి సర్వీసెస్ ఇవ్వచ్చు. లేదనుకున్నట్లయితే పెద్ద పెద్ద బిజినెస్ ఓనర్స్‌కి మన స్టేట్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ ఈవెన్ ఫారెన్ క్లయింట్స్‌కి కూడా మీరు సర్వీసెస్ ఇవ్వచ్చు. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ బాగా నేర్చుకున్నట్లయితే అండ్ దీంట్లో మీరు కంప్లీట్‌గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక్క దాంట్లో పర్ఫెక్ట్ అయ్యారనుకోండి, దాని ద్వారానే మీరు మంచి క్లయింట్స్‌ని తెచ్చుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా బిజినెస్ చేసుకుందాం అనుకున్నా సరే ఈ డిజిటల్ మార్కెటింగ్ మీకు మంచి ఆప్షన్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అదేంటంటే మీరు ఈ 2026లో ఏఐని యూజ్ చేయకపోతే మార్కెటింగ్‌కి అసలు మీకు
మీకు వాల్యూయే ఉండదు. చాట్ జీపీటీ, జెమినీ ఏఐ టూల్స్‌ని యూజ్ చేస్తే మీ వర్క్ స్పీడ్ 10 రెట్లు పెరుగుతుంది. సింపుల్‌గా ఈ టూల్స్‌ని యూజ్ చేసి మన డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన వర్క్స్‌ని ఆటోమేట్ చేస్తాం ఏఐని యూజ్ చేసి. సో, ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్‌ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ ఇయర్ బెస్ట్. ఎందుకంటే ఇప్పటికే మార్కెట్‌లో ఒక మంచి డిజిటల్ మార్కెటర్స్‌కి చాలా డిమాండ్ ఉంది. అండ్ ఇది నేర్చుకోవడం కోడింగ్ కంటే చాలా చాలా ఈజీ. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే 10థ్ పాస్ అయిన వాళ్ళు, హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు. సో, మర్చిపోకండి ఏఐ డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన ఫ్రీ లైవ్ డెమో అయితే నేను కండక్ట్ చేయబోతున్నా నెక్స్ట్ వీక్. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. క్లిక్ చేసి ఫార్మ్ ఫిల్ చేయండి. వెంటనే మీరు నా వాట్సాప్ కమ్యూనిటీలో యాడ్ అవుతారు. అక్కడ మీకు అప్డేట్ వస్తుంది. ఎగ్జాక్ట్ టైం, డేట్ ఎప్పుడనేది. అండ్ నెక్స్ట్ వీక్ మోస్ట్‌లీ సాటర్‌డే ఆర్ సండే లైవ్ డెమో అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫ్రీ డెమో కాబట్టి లిమిటెడ్ స్లాట్స్ ఉన్నాయి. త్వరగా జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మీకు ఈ వీడియో గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కుదిరితే హైప్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.